విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ సందర్భంగా విజయనగరం టీడీపీ కార్యాలయంలో మంత్రి లోకేష్ చిత్రపటానికి విద్యార్థులు పాలాభిషేకం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 1200 విడుదల చేయడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు లోకేష్కు విద్యార్థులు, తెలుగు యువత నాయకులు ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టూడెంట్స్ అందరు ఫీజు రిమెంబర్స్ కోసం స్టూడెంట్స్ అందరికీ కూడా 1200 కోట్లు రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టూడెంట్స్ అందరి తరఫున సరే థ్యాంక్ యూ సో మచ్, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఫస్ట్ ఇయర్కి కూడా మీరు రిమెంబర్మెంట్ చేశారు, బట్ సెకండ్ ఇయర్కి, ఫైనల్ ఇయర్కి కూడా రిమెంబర్మెంట్ చేస్తారని కోరుకుంటూ, అది కూడా త్వరలో విడుదల చేస్తారని కోరుకుంటూ హార్ట్ఫుల్గా ధన్యవాదాలు తెలియజేస్తూ, లోకేష్ గారు వర్ధిల్లాలి. ఈరోజు ఏదైతే మొన్న శాసనసభలు మొదలైందో ఆ రోజు విద్యార్థులకు కానీ ఇక్కడ యువతకు కానీ ఎప్పుడు నారా లోకేష్ గారు ఎప్పుడు అన్యాయం చేయరు. ఆయన ఎప్పుడూ కూడా విద్యార్థులకి, యువతకు కూడా వెన్నుదన్నుగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతనందరినీ ముందుకు తీసుకెళ్లి విద్యావంతులందరినీ ప్రతిభావంతులు చేసి ఈ రాష్ట్రాన్ని ఒక విద్యా రాష్ట్రంగా, ఒక ప్రతిభావంతుల రాష్ట్రంగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్ ని ఈ ప్రపంచ పథంలోనే ఎక్కడో కని విని ఎరగని రీతిలో ఉండాలని ఆయన ఇలాగా విద్యార్థులు కానీ యువతను కానీ ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూనే ఉంటారు. గత గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బాకీల్ని ఎప్పుడు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చి విద్యార్థులందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసేవారు. ఎందుకంటే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే కాలేజీ నుంచి ప్రెజర్లు ఉండేవి, ఎగ్జామ్స్ రాయకుండా ఏదో ఒక విధంగా ప్రభుత్వం చేసిన వల్ల కాలేజీలు ఇబ్బంది పెట్టేవారు. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా ఇలాంటివన్నీ ఆయన తెలుసుకుంటూ, ఆయన యువగలం పాదయాత్రలో ఇలాంటి విద్యార్థులతో చాలా మందితో మాట్లాడి ఆయన ఈరోజు తెలుసుకుంటూ ఈరోజు ఈ విధంగా వీళ్ళకి విద్యార్థులకు అందరికీ న్యాయం చేయడం జరిగింది.